Student friends, welcome to one more history lesson. ఈరోజు మనము మన పాఠ్యాంశము విజయనగర సామ్రాజ్య చరిత్ర, విజయనగర ఎంపైరిజం. దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యము, దానికి సంబంధించిన చరిత్ర ప్రాధాన్యత అనేది చెప్పుకోదగినటువంటి చరిత్ర కలిగి ఉంది. విజయనగర సామ్రాజ్య చరిత్రకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలు చాలా సుస్పష్టంగా చరిత్ర ఆధారపూరితమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య చరిత్ర అనగానే మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చే వ్యక్తి పరిపాలకుడు శ్రీకృష్ణదేవరాయ. ఈ విజయనగర సామ్రాజ్య చరిత్రకు సంబంధించి సామ్రాజ్యము పేరు విజయనగర సామ్రాజ్యంగా చరిత్రకారులు అభివర్ణించారు. ఇంకా మనం పరిశీలిస్తే కర్ణాటక ఇతర భాషల్లో ఉండేటువంటి చరిత్ర పుస్తకాల్లో గమనిస్తే అది హంపి చరిత్ర, హంపి సామ్రాజ్యము అని చెప్పేసి చెప్తా ఉంటారు. సామ్రాజ్యము అనేది ప్రక్కన పెడితే విజయనగరాన్ని పరిపాలించినటువంటి వంశాలు 4 వంశాలు ప్రధానంగా. ఈ 4 వంశాల్లో మొట్టమొదటిది సంగమ వంశము, 2 సాలువ వంశము, 3వ వంశము తులవ వంశము, 4వ వంశము ఆరవిటి వంశం. ఈ 4 వంశాలకు సంబంధించినటువంటి చరిత్ర ఇదమిత్తంగా సుస్పష్టంగా మనకు చరిత్ర ఆధారపూరితమవుతుంది. మొదటిగా విజయనగర సామ్రాజ్య ఘనతను గురించి మనం పరిశీలిస్తే ఇది సమకాలీన చరిత్ర మనం చూసినట్టయితే ఇంచుమించు భారతదేశంలో ఆధునిక యుగ ఆరంభము అని చెప్పేసి దక్షిణ భారతదేశ చరిత్రకు సంబంధించి అని చెప్పవచ్చు. ఇకపోతే విజయనగర పరిపాలనా కాలం నాటికి దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యమైనటువంటి విజయనగర పాలకుల యొక్క రాజ్యము చెప్పుకోదగిన రాజ్యం. విశాలమైన రాజ్యమని చెప్పలేం, కానీ ప్రత్యేకించి ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో విస్తరింపబడినటువంటి అతిపెద్ద రాజ్యంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం యొక్క పుట్టుపూర్వోత్తరాలను కనుక మనం పరిశీలించినట్లయితే విజయనగర సామ్రాజ్యము ఒక రకంగా కాకతీయుల పరిపాలన అంతముతోటి ఇది తిరిగి పునఃప్రతిష్ఠింపబడినట్టుగా మనం భావించవచ్చు. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి లేక విజయనగరాన్ని పాలించిన మొదటి వంశము సంగమ వంశము. సంగమ వంశం ఏమిటి, సంగమ వంశానికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే కాకతీయ రాజ్యాన్ని 2వ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో తుగ్లక్ దండయాత్రలు సంభవించి ప్రత్యేకించి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి తుగ్లక్ దండయాత్రల ద్వారా కాకతీయ సామ్రాజ్యం ఇక్కడ ఇది తుగ్లక్ ఆధీనంలోకి వెళ్ళటం జరిగింది. సహజంగానే ఉత్తర దక్షిణ పదాలకు సంబంధించిన సుదీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాజ్యంలో తిరిగి తమ యొక్క పరిపాలన కొనసాగించాలి అంటే స్థానికులకు అధికారాన్ని అందించాలనేటువంటి నేపథ్యం ఉన్నది. సో దక్షిణ భారతదేశంలోని విజయనగర సామ్రాజ్యాన్ని తుగ్లక్ సైన్యం జయించిన నేపథ్యంలో ఇక్కడి నుంచి కొంతమంది సైనికులను బందీలుగా ఢిల్లీకి తరలించడం జరిగింది. బందీగా ఇక్కడి నుంచి తరలించినటువంటి 2 సైనికులనే వారి సైనిక సామర్థ్యాన్ని బట్టి, వ్యక్తిగత ప్రాధాన్యతను బట్టి తిరిగి వారినే ఇక్కడ తమ ఆధీనంలో, ఢిల్లీ సుల్తాన్ ఆధీనంలో ఇక్కడ రాజ్యాన్ని స్థాపించటానికి వారు పంపటం జరిగింది. ఈ
తుగ్లక్ యొక్క దండయాత్రలో ఇక్కడి నుంచి లేక కాకతీయ రాజ్యం నుండి ఢిల్లీకి తరలింపబడినటువంటి ఆ సైనికులలో ఆ ఇద్దరు సైనికులు ఎవరు అని మనం గమనించినట్టయితే, రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఒక రాజ ఉద్యోగి అయినటువంటి సంఘముడు యొక్క కుమారులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలు వీరిద్దరూ బందీలుగా చిక్కటమే కాకుండా ఆ తర్వాత వారిని ఈ ప్రాంతానికి చెందిన వారిని తుగ్లక్ ప్రతినిధులుగా తిరిగి ఢిల్లీ సుల్తానే తుగ్లకే ఇక్కడికి ప్రత్యేకించి ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆనెగొంది ప్రాంతానికి మొట్టమొదటిగా తరలించి సామంతరాజులుగా వీరిని ప్రకటించడం జరిగింది. తద్వారా ప్రారంభమైనటువంటి చరిత్రే విజయనగర సామ్రాజ్య చరిత్ర అని చెప్పవచ్చు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపనకు దోహదకారులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలు ఇద్దరు కారకులు. వీరిద్దరికీ సంబంధించినటువంటి తండ్రి సంఘముడు కాబట్టి చరిత్రకారులు ఈ వంశ స్థాపన ప్రతిష్టతను సంఘముని పేరులో అభివర్ణించటం కారణంగా దీన్ని సంఘమ వంశము అని చెప్పటం జరిగింది. సంగమ వంశములో హరిహరరాయలు, బుక్కరాయలు కొంతకాలం పాటు సామంతులుగా తుగ్లక్ యొక్క సామంతుడిగా వ్యవహరిస్తూ పరిపాలన సాగిస్తూ, ఎప్పుడైతే తుగ్లక్ యొక్క మరణం సంభవించిందో ఆ వెంటనే స్వతంత్రులుగా ప్రకటించుకొని ఆనెగొంది రాజ్యము ప్రకటించినట్టుగా చరిత్ర సుస్పష్టం చేస్తూ ఉంది. ఆనెగొంది రాజధానిగా సామ్రాజ్య పాలన లేక ఈ సంగమ వంశ పాలన ప్రారంభమైనట్టుగా మనం భావించవచ్చు. కాకపోతే సంగమ వంశానికి సంబంధించినటువంటి పాలకులు నిర్దిష్టమైనటువంటి పరిపాలన చరిత్రను కలిగి ఉన్నారని చరిత్ర దాఖలాలు చెప్తున్నాయి. సంగమ వంశ కాలంలో ఆనెగొంది రాజధానిగా ప్రారంభమైనటువంటి రాజ్యం క్రమంగా తదుపరి 2 రాజధానులను కొనసాగిస్తూ 4 వంశాల పరిపాలనతో సుదీర్ఘకాలము కొనసాగటం జరిగింది. దక్షిణ భారతదేశ చరిత్రలో తద్వారా ఈ సామ్రాజ్యం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకోవటం జరిగింది. సో ఆనెగొంది తర్వాత హంపి రాజధానిగా కొంతకాలం పరిపాలన సాగింపబడింది. తదుపరి విజయనగరం రాజధానిగా పరిపాలన కొనసాగటం జరిగింది. సో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజధానులు ఆనెగొంది, హంపి మరియు విజయనగరం. కానీ విజయనగరం మన తెలుగు లేక మన రాష్ట్రానికి లేక తెలుగు సంస్కృతికి సంబంధించిన పట్టణం కాబట్టి దీన్ని మన పాఠ్యాంశాల్లో ప్రధానంగా దీన్ని విజయనగర సామ్రాజ్య చరిత్రగా చరిత్రకారులు అభివర్ణించడం జరిగింది. సంగమ వంశ పాలనా కాలంలోనే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఈ రాజ్య పాలన కేవలం సామ్రాజ్యపరమైనటువంటి పాలనే కాకుండా ఆధునికమైనటువంటి పరిపాలనా వ్యవస్థకు ఇది దోహదకారి అయింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో రేవు పట్టణాలను అభివృద్ధి పరచుకోవటం, నిర్దిష్టమైనటువంటి వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవటం, వ్యాపారం, దిగుమతులు, ఎగుమతులు, తద్వారా ఆర్థిక పరిపుష్టి పెంపొందింపబడటం జరిగింది. తద్వారా దక్షిణ భారతదేశం సహితము కూడా ముఖ్యంగా ఉత్తర భారతదేశం ఢిల్లీ రాజ్యంతో, ఢిల్లీ సుల్తాన్లతోటి సువిశాల సామ్రాజ్యంగా అక్కడ అంతరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దక్షిణ భారతదేశానికి
ఈ విజయనగర పరిపాలనా సామ్రాజ్యము కొనసాగటం ప్రారంభం జరిగింది. సంగమ వంశ పరిపాలన అనంతరము విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి తదుపరి వంశంలో సాళవ వంశము ప్రసిద్ధమైంది. రెండవ వంశం సాళవ నరసింహరాయలు. ముఖ్యంగా మొత్తం విజయనగర రాజులలో కొందరు ప్రసిద్ధులు ఉన్నారు, కొందరు సుప్రసిద్ధులు ఉన్నారు. ప్రసిద్ధుల కోవలో మనం తీసుకున్నట్టయితే మనము మొదటి దేవరాయలు ముందు కాలంలో, ఆ తర్వాత రెండవ దేవరాయలు అనగా ప్రౌఢ దేవరాయలు, సాళవ నరసింహరాయలు, వీర నరసింహరాయలు, వీరందరినీ మనము ప్రసిద్ధులుగా చరిత్రకారులు అభివర్ణిస్తే, మరి సుప్రసిద్ధుడిగా వర్ణింపబడిన వాడు చరిత్ర ఆధారమైనటువంటి పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు. సాళవ వంశము ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య చరిత్రలో స్థిరమైనటువంటి పరిపాలనా వ్యవస్థీకృతిని సాగించిందని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. సాళవ వంశ పాలనలో విజయనగర సామ్రాజ్య వ్యవస్థీకృతి సహితము ఉన్నతిని సాధించటం జరిగింది, అభ్యున్నతిని సాధించటం జరిగింది. సాళవ వంశ పరిపాలన అనంతరమే తులవ వంశ పరిపాలన, మూడవ విజయనగర వంశంగా ఈ తులవ వంశ పరిపాలన జరిగింది. తులవ వంశ పరిపాలన చరిత్రలో మనకు ప్రధానమైనటువంటి సుప్రసిద్ధుడైనటువంటి పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు యొక్క పరిపాలనా కాలాన్ని సాహితీ స్వర్ణయుగంగా అభివర్ణించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు కన్ఫ్యూజ్ కావటానికి అవకాశం ఉంది. భారతదేశ పరిపాలనలో, మొత్తం భారతదేశ పరిపాలనలో పరిపాలనాపరమైనటువంటి స్వర్ణయుగాలు రెండు. అవి ఒకటి గుప్తుల పరిపాలనా కాలం, మరొకటి రెండవది మొఘల్ పరిపాలనా కాలంలోని షాజహాన్ పరిపాలనా కాలం. అవి రెండు మాత్రమే పరిపాలనాపరమైనటువంటి స్వర్ణయుగాలు. మరి శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలాన్ని పరిపాలనా స్వర్ణయుగంగా అభివర్ణించలేదు. కేవలం ఇది సాహితీ స్వర్ణయుగంగా మాత్రమే అభివర్ణించడం జరిగింది. సాహిత్యపరంగా ఉండేటువంటి వర్ణనలకు, చరిత్ర ఆధారాలకు సంబంధించినటువంటి ధోరణికి చాలా వ్యత్యాసాన్ని ఉంది అనే విషయాన్ని చరిత్ర విద్యార్థులు గమనించవలసి ఉంటుంది. విజయనగర సామ్రాజ్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి చరిత్ర చాలా ఇదమిత్తమైనటువంటి చరిత్ర. ఈ తులవ వంశ అనంతరము చివరిగా వచ్చినటువంటి మరొక వంశము ఆరవీటి వంశం. ఆరవీటి వంశము ప్రసిద్ధమైన వంశంగా చరిత్ర అంగీకరించట్లేదు. ఆరవీటి వంశ పరిపాలనా కాలంలోనే విజయనగర సామ్రాజ్యము పతనం సాగించటం జరిగింది. సంగమ, సాళువ, తులవ, ఆరవీటి వంశాల ఆధ్వర్యంలో 3 రాజధానులు ఆనెగొంది, హంపి, విజయనగరం అనేటువంటి 3 రాజధానులతో సాగినటువంటి విజయనగర సామ్రాజ్య చరిత్ర దక్షిణ భారతదేశ చరిత్రలో నిర్దిష్టమైనటువంటి లేక ఆధునికతకు తార్కాణమైనటువంటి పరిపాలనా చరిత్రగా చరిత్ర ఆధారాలను బట్టి సుస్పష్టమవుతూ ఉంది. మొత్తము విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ప్రసిద్ధులైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన చరిత్ర చాలా ఇదమిత్తంగా సుస్పష్టంగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రాధాన్యతను మనము ప్రధానంగా చరిత్ర ఆధారాలను బట్టి పరిశీలించినట్టయితే సామ్రాజ్యపరమైనటువంటి వ్యాప్తి, సాహిత్యపరంగా తెలుగు భాష అభ్యున్నతిని పెంపొందించినటువంటి ఘనత, మరియు పరిపాలనాపరమైనటువంటి
ప్రాధాన్యత. ఈ 3 కోణాలలో శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి చరిత్రను మనం అధ్యయనం చేయవచ్చు. Yes, we can characterize it or the significance of Sri Krishna Devaraya in 3 dimensions. Sri Krishna Devaraya, in so many aspects, he is such a wonderful and very successful administrator. Not only administrator, but also is a great warrior, and he have his own history. They have very acute history as far our South Indian history is concerned. దక్షిణ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఘనతను ముఖ్యంగా సామ్రాజ్యపరంగా, పరిపాలనాపరంగా, సాహిత్యపరంగా మనం విభజించుకుంటే శ్రీకృష్ణదేవరాయలకు ఈ 3 రకాలైనటువంటి ఘనతలు దక్కటంలో మనకు కొంతమంది కారకులైనట్టుగా చరిత్ర దాఖలాలు స్పష్టమవుతూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు యొక్క సామ్రాజ్య విస్తరణకు, అభ్యున్నతికి, విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని దిగ్విజయమైనటువంటి యాత్రలకు ప్రధాన కారకుడైనటువంటి వాడు నాగమ్మ నాయకుడు. నాగమ్మ నాయకుని గొప్ప యోధాగ్రసుడుగా చరిత్ర ఆధారాలు తెలుపబడుతూ ఉన్నాయి. నాగమ్మ నాయకుడు రాయల వంశానికి గొప్ప రాజభక్తిని కలిగినటువంటి సైనికాధికారి. నాగమ్మ నాయకుడు ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు అనేక విజయాలను సాధించటం జరిగింది. నాగమ్మ నాయకుని యొక్క కృషి ఫలితంగానే శ్రీకృష్ణదేవరాయల యొక్క సామ్రాజ్య విస్తృతి అనేది పెంపొందింపబడింది అని చెప్పేసి అనేక గ్రంథాల్లో అనేక మంది చరిత్రకారులు చరిత్రను వక్కానిస్తూ ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా నాగమ్మ నాయకుని యొక్క చివరి దశ చరిత్రను మనం పరిశీలిస్తే నాగమ్మ నాయకుడు చివరి దశలో తిరుగుబాటు చేసి శ్రీకృష్ణదేవరాయలకు వ్యతిరేకంగా ఒక చిన్న రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి వైనంలో ఎత్తుగా శ్రీకృష్ణదేవరాయలు అతనిపైకి అతని కుమారుడైనటువంటి విశ్వనాథ నాయకుడిని పురిగొల్పి తద్వారా నాగమ్మ నాయకుడిని బంధించి పరోక్షకంగా నాగమ్మ నాయకుని మరణానికి కారణభూతమైనటువంటి చరిత్రను మనము చూడవచ్చు. విశ్వనాథ నాయకుడు, నాగమ్మ నాయకుడు వీరిద్దరూ శ్రీకృష్ణదేవరాయల యొక్క సామ్రాజ్య విస్తృతికి ప్రధానమైనటువంటి కారకులు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకుంటే, అట్లానే శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా వ్యవస్థ మరింత చరిత్ర ప్రసిద్ధి కలిగింది అయ్యింది. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా ప్రసిద్ధతలో అతని గురువుగా, అప్పాజిగా ఆయన గౌరవించినటువంటి తిమ్మర్సు గొప్ప పరిపాలనా దక్షత కలిగినటువంటి మహామంత్రిగా ప్రధానమైనటువంటి మంత్రిత్వ నిర్వహణను సాగించినటువంటి తిమ్మర్సు యొక్క పరిపాలనా దక్షతను బట్టే శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనా దక్షుడిగా చరిత్ర దాఖలాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా దక్షతకు సంబంధించినటువంటి చరిత్ర దాఖలాలను గిన మనం పరిశీలిస్తే అక్కడ ప్రతి కోణంలో కూడా తిమ్మర్సు యొక్క ముద్ర, తిమ్మర్సు యొక్క పరిపాలనా దక్షత చరిత్ర ఆధారపూరితమవుతూ ఉంటూ ఉంది. ఇదే నేపథ్యంలో తిమ్మర్సు యొక్క చివరి దశ చరిత్రలో సైతము కొన్ని చరిత్ర భిన్నాభిప్రాయాలతో కూడినప్పటికీ తిమ్మర్స్తో శ్రీకృష్ణదేవరాయలతో వైవిధ్యం ఉన్న వైనాన్ని సైతం చరిత్ర కొన్ని కోణాల్లో వ్యక్తీకరిస్తుంది. ఇకపోతే శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రధానంగా ఘనతకు ప్రధానమైనటువంటి ప్రతిష్ట అయినటువంటి స్వర్ణయుగంగా అభివర్ణింపబడటానికి కారణమైనటువంటి చరిత్ర భువన విజయం. శ్రీకృష్ణదేవరాయలకు ప్రధానంగా ఆస్థానంలో ఉన్నటువంటి కవి ఒకే ఒక కవి, అతడు అల్లసాని పెద్దన. అలా కాకుండా
8 మంది కవులను ఒక ప్రత్యేకమైనటువంటి సభగా ఏర్పాటు చేసి దాన్ని భువన విజయంగా ఏర్పాటు చేసుకొని ఆ 8 మంది కవులను పోషించినట్టుగా చరిత్ర దాఖలాలు స్పష్టమవుతూ ఉన్నాయి. వీరిలో మనకు ప్రధానంగా 4 కవులను గురించినటువంటి చరిత్ర ఆధారాలు లభ్యమవుతున్నప్పటికీ మరి 4 కవులను గురించినటువంటి చరిత్ర ఆధారాలు స్పష్టంగా లేవు. ఏది ఏమైనప్పటికీ 8 మంది కవుల ద్వారా శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యంగా సాహితీ పోషణను పెంపొందించినటువంటి చరిత్ర ఆధారపూరితమవుతుంది. చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఘనత నిర్దిష్టమైనటువంటి చెప్పుకోదగినటువంటి ఘనతగా మనము చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీపరంగా ఎందుకు దీన్ని సాహితీ స్వర్ణయుగంగా అభివర్ణించారనేటువంటి విషయాన్ని మనం ఇలా పరిశీలిస్తే ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించినటువంటి కవులను పోషించట్లో గౌరవించట్లో అది పూర్తి స్వర్ణయుగంగా అభివర్ణించడం జరిగింది. స్వయంగా కవి అయినటువంటి కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్థాన కవి అయినటువంటి అల్లసాని పెద్దనను గౌరవించిన వైనాన్ని బట్టి చరిత్ర ఆధారాలను బట్టి శ్రీకృష్ణదేవరాయల స్థానంలో సాహిత్యానికి ఎంతటి పీఠ వేయబడింది అనే విషయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు అనేక గ్రంథాలను స్వయంగా రచించినట్టుగా చరిత్ర దాఖలాలు తెలుపుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గురించినటువంటి చరిత్ర ఆధారాల్లో శ్రీకృష్ణదేవరాయలు కన్నడ భాషకు చెందినవాడా లేక తెలుగు భాషకు చెందినవాడా అనేటువంటి విషయంలో అనేక మీమాంసలు ఉన్నప్పటికీ తెలుగు భాషలో 2 గ్రంథాలను రచించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆముక్తమాల్యదను రచించినవాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలకు మను చరిత్రను రచించి దాన్ని శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చినవాడు అల్లసాని పెద్దన. తన ఆస్థాన కవి అయినటువంటి అల్లసాని పెద్దలను శ్రీకృష్ణదేవరాయలు గౌరవించినటువంటి వైనాన్ని బట్టి ఆనాటి సాహిత్యానికి ఉన్నటువంటి స్థాయి పీఠం ఎంత గొప్పదో మనకు చరిత్ర ఆధారపూరితమవుతూ ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన ఆముక్తమాల్యదను ఆయనకు అంకితం ఇచ్చినటువంటి నేపథ్యంలో అల్లసాని పెద్దన అల్లసాని పెద్దలకు శ్రీకృష్ణదేవరాయలకు చేతికి తొడగవలసినటువంటి గండపెండేరాన్ని అతని కాలుకి తొడిగి తద్వారా ఒక కవిని చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గౌరవించినటువంటి వైనములో కవులకు శ్రీకృష్ణదేవరాయలు చూపినటువంటి ప్రాధాన్యతగా చరిత్ర ఆధారపూరితమవుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ సంఘటనలో ఆ ఘట్టంలో మనం గిన పరిశీలిస్తే కేవలం గండపెండేరాన్ని అల్లసాని పెద్దనకు కాలికి తొడగటమే కాకుండా అదే సందర్భంలో అల్లసాని పెద్దనను తాను ప్రయాణం చేసేటువంటి పల్లకిలో కూర్చొనబెట్టి ఆ పల్లకిని తానే మోసిన వైనాన్ని మనం పరిశీలిస్తే పల్లకిలో కూర్చున్నటువంటి అల్లసాని పెద్దనను సహజంగా రాజు కూర్చుంటే బోయలు పల్లకిని మోస్తారు, కానీ కవి కూర్చున్నటువంటి పల్లకిని రాజులే మోస్తున్నారు అని తాను స్వయంగా ఆ పల్లకిని మోసిన వైనములో ఆనాటి సాహిత్యానికి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి గౌరవ ప్రతిష్టత, ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎంత స్థాయి ఉంది అనేటువంటి నేపథ్యంలోనే మన చరిత్రకారులు సాహిత్యము స్వర్ణయుగంగా ఉన్నబడినటువంటి కాలముగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలాన్ని అభివర్ణించడం జరిగింది. సాహిత్యము చాలా ఉత్కృష్ట స్థాయిలో, అత్యున్నతమైనటువంటి స్థాయిలో, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కేవలం అల్లసాని పెద్దనే కాదు, సాహిత్యానికి స్వయంగా ఒక కవి అయినటువంటి కృష్ణదేవరాయలు సాహిత్య
పరమైనటువంటి ప్రముఖులందరినీ పోషించటంలో, గౌరవించటంలో, వారిని సత్కరించటంలో, తెలుగు భాషలందు, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పబడినటువంటి శ్రీకృష్ణదేవరాయలు సాహిత్యానికి తాను అందించినటువంటి ప్రాధాన్యత అత్యంత చెప్పుకోదగిన అంశమని చెప్పవచ్చు. ముఖ్యంగా గోదానాలు, భూదానాలు, మణులు, మాణిక్యాలు, కవులను పోషించటంలో శ్రీకృష్ణదేవరాయలు అనేక మంది పాలకులు ఆ తదుపరి కాలంలో మార్గదర్శకులుగా ఉన్నారు అని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలన్నింటినీ మనం పరిశీలిస్తే శ్రీకృష్ణదేవరాయలు ఎంతటి పరిపాలనా ఘనతను, సామ్రాజ్యపరమైనటువంటి ప్రతిష్టతను కలిగి ఉన్నప్పటికీ సాహిత్యపరమైనటువంటి ప్రతిష్టత అనేది భారతదేశ చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకుంది అని చెప్పేసి ఇక్కడ మనం పరిశీలించవచ్చు. సో యూ మై డియర్ స్టూడెంట్స్, భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్య చరిత్ర అనేటువంటిది దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఒక రాజ్య చరిత్ర. ఈ రాజ్యం 3 రాజధానులుగా ఆనెగొంది. హంపి, విజయనగరం 3 రాజధానులుగా క్రమకాల గమనంలో 4 వంశాలైనటువంటి సంగమ, సాలువ, తులవ మరియు ఆరవిటి వంశాల పాలనలో ఇది సుదీర్ఘకాలం కొనసాగటం జరిగింది. విజయనగర సామ్రాజ్య చరిత్ర ఘట్టాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినట్టుగా మనకు వ్యాపార ధోరణుల్లో మార్పు సుస్పష్టం కావటం కారణంగానే ఇది ఆధునిక యుగానికి నాంది పలికినటువంటి పరిపాలనా కాలంగా మనం అభివర్ణించవచ్చు. ముఖ్యంగా విజయనగర పరిపాలనా కాలానికి అంటే దీన్ని రాయల కాలముగా, రాయలసీమగా కూడా మనం ఈ ప్రాంతాన్ని జియోగ్రఫికల్గా అభివర్ణించుకోవటం జరిగింది, రాయలు పరిపాలించినటువంటి సీమగా. సో విజయనగర సామ్రాజ్య పరిపాలనా చరిత్ర ఘట్టాలన్నింటినీ మనం పరిశీలించినట్టయితే ఆంధ్ర ప్రాంతానికి లేక తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి తెలుగు భాష ప్రశస్తి నుంచి సాహిత్యానికి విస్తరింపబడినటువంటి నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఘనతతో పాటు విజయనగర సామ్రాజ్య చరిత్ర అనేటువంటిది చాలా ఇదమిత్తమైనటువంటి చరిత్ర. ఇది నిర్దిష్టమైన చరిత్ర. ఆ తదుపరి కాలంలోనే దక్షిణ భారతదేశం అనేక రకాలైనటువంటి మార్పు చేర్పులను పొందినప్పటికీ సంస్కృతి విషయంలో, సాహిత్యం విషయంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క పోకడలు ఆ తదుపరి కాలంలో యథాతథంగా ఆదర్శవంతంగా కొనసాగినవి అని చెప్పేసి చరిత్ర దాఖలాలు సుస్పష్టం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రదేశ చరిత్రను తెలంగాణ ఆధునిక యుగ చరిత్ర అని చెప్పబడినప్పటికీ ముఖ్యంగా ఆంధ్ర ప్రశస్తి అనేటువంటి శాతవాహనులతో ప్రారంభమైంది. చేది శాతవాహనులు ఆంధ్ర శాతవాహనులుగా వర్ణింపబడినటువంటి శాతవాహనుల పరిపాలన అనంతరం ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండియన్లు క్రమంగా పరిపాలించటం జరిగింది. విష్ణుకుండియన్ల తదనంతరం తెలుగు జాతికి చెందినటువంటి పాలకులు తమ రాజ్యాన్ని తాము పరిపాలించుకుండే భాగ్యం దక్కలేదు. సో విష్ణుకుండియన్ల కాలంలో రాజ్యము లేక తెలుగువాడు రాజరిక ప్రతిష్టతను కోల్పోయినటువంటి ఆ రాజరిక ప్రతిష్టతను తిరిగి ప్రారంభించినటువంటి వంశము కాకతీయ వంశం. కాకతీయుల కాలం నుండి వచ్చినటువంటి ఆంధ్ర భాష, సాహిత్యము, సారస్వతము అనేటువంటి ఘట్టాల్లో మనం పరిశీలిస్తే కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు,
హోయసాలుడు. ఈ 4 వంశాల రాజ్యాల పరిపాలనా కాలంలో తెలుగు ప్రాంతాలలో తెలుగు భాష విస్తరింపబడినటువంటి ప్రాంతాలైనటువంటి ఈ విభాగాలలో తెలుగు భాష సంస్కృతి భాషను మనము దాన్ని విభజించుకున్నట్టయితే భాష నుంచి సాహిత్యం ద్వారా సారస్వతం, ఇలాంటి కళల వైవిధ్యానికి నిర్దిష్టమైనటువంటి కళా ప్రతిష్టతకు తార్కాణమైనటువంటి గమనంలో పరిపూర్ణమైనటువంటి పీఠం వేసుకున్నటువంటి కాలం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం. విజయనగర పరిపాలన మొత్తం చరిత్రలో మొదటి దేవరాయలు, ప్రౌఢదేవరాయలు, వీర నరసింహరాయలు, సాలువ నరసింహరాయలు, వీర నరసింహరాయలు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, వీరి పరిపాలనలో ఈ ప్రసిద్ధుల యొక్క పరిపాలనే కాక మొత్తం పరిపాలన 4 వంశాల చరిత్రలో దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక నిర్దిష్టతను సాధించుకోవటమే కాకుండా సాహితీ వైభవంగా పరిపాలన ప్రతిష్ఠిత కలిగినటువంటి రాజ్యంగా పరిపాలనగా చరిత్ర ఆధారాలలో సుస్పష్టం జరిగింది. సో విత్ దిస్ ఈ విజయనగర సామ్రాజ్య చరిత్రను మనం తెలుసుకున్నాం. తదుపరి పాఠ్యాంశాన్ని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.